హాయ్! హలో! నమస్తే అండి. రాగిణి వ్లాగ్స్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను దోసకాయ ఎండ్రాయిల కర్రీ చూపిస్తున్నాను. దానికి కావాల్సినయి పెద్ద సైజు దోసకాయ తీసుకున్నాను, 2 టమాటాలు, ఒక చిన్న ఉల్లిపాయ, 6 పచ్చిమిర్చి, ఎండ్రాయిలు. ఈ ఎండ్రాయిలన్నిటిని నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. తలకాయలు, తోకలు అన్నీ తీసేసుకుని నీట్‌గా క్లీన్ చేసుకోవాలి ఈటిల్ని. క్లీన్ చేసుకుని మళ్ళీ చూపిస్తాను మీకు. మీలో ఎంతమందికి ఈ కర్రీ ఇష్టమో కామెంట్ పెట్టండి. క్లీన్ చేసేసానండి నీట్‌గా. ఇందులోకి వాటర్ పోసుకుని 1 నిమిషం పాటు నాననివ్వాలి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 నిమిషం నానాక 2, 3 సార్లు నీట్‌గా కడిగేసుకోవాలి. కడిగేసుకుని నాలుగోసారి మళ్ళీ కాస్త పసుపు వేసుకుని ఒక వాటర్ పోసుకుని నీట్‌గా కడిగేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు దోసకాయలు అన్నీ నీట్‌గా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అన్ని ముక్కలు రెడీ చేసేసుకున్నాను. అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఎండ్రాయిలు అందులో వేసేసుకుని దోరగా వేపుకోవాలి. ఆ వేపుకునేటప్పుడే కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకుని వేపుకోవాలి. నీచు వాసన రాకుండా ఉంటుంది. దోరగా వేపేసుకుని ఒక గిన్నెలోకి ఆ ఎండ్రాయిలన్నీ తీసేసుకోవాలి. తీసేసుకుని పక్కన పెట్టుకుని అదే ఆయిల్లోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అది కాస్త వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి అందులో వేసేసుకోవాలి. దోసకాయ కూరకి పచ్చిమిర్చి ఎక్కువ ఉండాలి, కారం తక్కువ ఉండాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నేనైతే 6 పచ్చిమిర్చి వేశాను. అవి కాస్త వేగనిచ్చి మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు అందులోకి వేసేసుకోవాలి. నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని కాసేపు మగ్గనిద్దాము. ఇది హై ఫ్లేమ్లో పెట్టి కాసేపు మగ్గనిద్దాం. మధ్య మధ్యలో ఒకసారి 2 సార్లు తిప్పుకుంటూ ఉండాలి అడుగంటకుండా. తర్వాత మూత తీసి ఒక్కసారి గరిటెతో తిప్పేసుకుని గల్లులుప్పు వేసుకుందాం అందులో తగినంత. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకుందాం. వేసేసుకుని కాసేపు తిప్పేసి మూత పెట్టి మగ్గనిద్దాం. మీడియంలో పెట్టి మగ్గనివ్వాలి. మధ్యలో మరొకసారి తీసుకుని తిప్పేసి కారం కూడా వేసేసుకుందాం. చెప్పాను కదా, కారం తక్కువ వేసుకోవాలి, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. దీనికి నేను 1 స్పూను పావు వేసాను, అంతకన్నా ఎక్కువ వేయలేదు. దోసకాయకి పచ్చిమిర్చి కారమే టేస్టు. కారం కూడా వేసేసుకుని మనం వేపు పెట్టుకున్న ఎండ్రాయిలు కూడా అందులో వేసేసుకుందాం. వేసేసుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. తర్వాత మూత తీసి ఒక 2, 3 స్పూన్లు వాటర్ పోసుకుందాం. ఎక్కువ పోయకూడదు. అసలు పొయ్యకపోయినా పర్వాలేదు, అడగంటకుండా కొంచెం పోసామన్నమాట. కొంచెం పోసుకుంటే సరిపోతుంది.
మూత పెట్టి ఆయిల్ తేలేంత వరకు ఉడకనిద్దాం. కర్రీని సిమ్లో పెట్టుకుని వండుకోవాలి. కారం వేశాక కూర అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి కరివేపాకు రెబ్బలు వేసుకుందాం. కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కరివేపాకు వేస్తే సరిపోతుంది ఈ కర్రీకి. కరివేపాకు వేసి 1 నిమిషం ఉంచి అంతే, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పేస్తాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. పుల్ల పుల్లగా, కారంగా, రొయ్యల ఫ్లేవర్ చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.